ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ ఇప్పుడు వరల్డ్లోనే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్గా ఉంది. ఇద్దరు ప్రెసిడెంట్లు, బరాక్ ఒబామా అయినా సరే, డొనాల్డ్ ట్రంప్ అయినా సరే, ఏలియన్స్ గురించి ఓపెన్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. రీసెంట్గా ట్రంప్ వచ్చేసి ట్విట్టర్లో అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్లో ఏముంది అంటే, చాలామంది ఈ టాపిక్ మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఏలియన్స్, ఎక్స్ట్రా టెరిస్టేరియల్స్, యూఏపీ, యూఎఫ్ఓస్ మరియు ఆ టాపిక్కి సంబంధించిన గవర్నమెంట్ ఫైల్స్ అన్నీ ఐడెంటిఫై చేసి రిలీజ్ చేయమని సెక్రటేరియట్ని మరియు వేరే డిపార్ట్మెంట్స్ని నేను ఆర్డర్ ఇస్తున్నాను. ఈ టాపిక్ చాలా కాంప్లెక్స్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాబట్టి గాడ్ బ్లెస్ యూ అమెరికా అని అయితే ట్వీట్ అయితే చేశారు. ఇదే ఆ ట్వీట్లో అయితే ఉండేది. సింపుల్గా దీని అర్థం కనుక చూసుకుంటే, అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఏలియన్స్, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, యూఏపీ, యూఎఫ్ఎస్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఐడెంటిఫై చేసి రిలీజ్ చేస్తాను అని ట్రంప్ అయితే తన ఫ్లైట్లోనే రిపోర్టర్ అడగగా అయితే రిప్లై అయితే ఇచ్చారు. అలాగే ట్రంప్ ఫ్లైట్లో నుంచి ఒబామా ఏలియన్స్ ఉన్నారనే టాపిక్ గురించి మాట్లాడకూడదు, కానీ ఒబామా చెప్పి తప్పు చేశాడు. నేను ఇప్పుడు ప్రజలకి మొత్తం నిజం చెప్తాను, దానికి సంబంధించిన ఫైల్స్ మొత్తం నేను రిలీజ్ చేయబోతున్నాను కొన్ని రోజుల్లో అని ట్రంప్ అయితే చెప్పారు. మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇప్పుడు ఈ విషయం అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ అయిన ఒబామా దగ్గర మొదలైంది. ఒబామా తను రీసెంట్గా అటెండ్ అయిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అయితే ఒబామాని ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఒబామా సార్, డస్ రియల్లీ ఏలియన్స్ ఆర్ ఎగ్జిస్ట్ అని. ఇప్పుడు ఒబామా వచ్చి నవ్వుతూ క్యాజువల్గా ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తారు. ఏలియన్స్ ఆర్ రియల్ అని, ఏలియన్స్ అయితే ఉన్నాయి కానీ నేనైతే వాటిని అయితే చూడలేదని అయితే చెప్తారు. అలాగే రిపోర్టర్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతాడు. మీరు కొత్తలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా చూపించారు అని అయితే అడుగుతాడు. ఇప్పుడు ఒబామా గారు నేను అసలు ఏలియన్స్ ఉన్నాయా లేదా దాని గురించి తెలుసుకోవాలని అయితే చెప్తాడు. అయితే ఏరియా 51లో వాటిని అయితే దాచిపెట్టలేదు అన్నారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ అంటేనే వరల్డ్లోనే జరిగే ప్రతి ఒక్క విషయం తెలిసి ఉంటుంది. అలాంటిది అప్పుడు ఈ విషయం కూడా ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెప్పి ఉండాలి అని చాలా ఇయర్స్గా చెప్తున్నారు, కానీ ప్రూవెన్ అయితే కాదు, ఇంకా ఇది మౌత్ టాకే. అయితే అమెరికాలో ఏరియా 51 అనే ఒక ప్లేస్ అయితే ఉంది. అయితే 2012-2013 వరకు అసలు అది ఉందని కూడా ఎవరికైతే తెలియదు. మ్యాప్లో కూడా చూపించేది కాదు. అక్కడ బాంబ్స్ కానీ, వార్ ఎక్విప్మెంట్స్ కానీ, జెట్స్ కానీ టెస్ట్ చేస్తారు. అయితే ఆ ప్లేస్లో పైన ఉన్నది మాత్రమే తెలుసు, కానీ కింద అండర్ గ్రౌండ్లో ఉంది. దాంట్లో ఏలియన్స్ని దాచిపెట్టారు అని రూమర్స్ ఎందుకు కోసమో అంత సీక్రెట్గా ఉంచారని అక్కడికి వెళ్ళాలన్నా కానీ ఫ్లైట్లోనే వెళ్ళేవాళ్ళు. అలా ఉన్నప్పుడు అక్కడ ప్రెసిడెంట్కి అక్కడ ఏముందో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒబామా గారు కూడా ఉన్నాయి కానీ నేనైతే చూడలేదు అంటున్నారు. కానీ ఏరియా 51లో నాకు తెలిసైతే అలాంటి అండర్ గ్రౌండ్ అయితే లేదు. కానీ ఒకవేళ బై ఛాన్స్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన నాకే చెప్పకుండా ఉన్నారు అంటే అది నాకు కూడా తెలియదు అని అయితే ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చేశారు. కానీ ఆ ఇంటర్వ్యూ మొత్తం కొంచెం క్యాజువల్గానే జరిగింది. కానీ ఎక్స్ ప్రెసిడెంట్ ఇలా చెప్పడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయంగా అయితే ఉంది. ఇంకా ట్రంప్ అయినా అయితే ఒక్కోసారి ఒకటి చెప్తారు కాబట్టి మనం నమ్మకపోవచ్చు, కానీ ఒబామా గారు చెప్పిందంటే కానీ మనం ఒకసారి ఆలోచించాల్సిందే. మేబీ ఉంది అనేమో అనిపిస్తుంది ఏదన్నా సీక్రెట్. అయితే ట్రంప్ని ఫ్లైట్లో రిపోర్టర్ క్వశ్చన్ అడగగా ఒబామా తప్పుగా చెప్పారు. హీ మేడ్ ఏ మిస్టేక్. రహస్యంగా ఉన్న విషయాన్ని ఆ విషయం గురించి చెప్పడం కరెక్ట్ కాదు. నాకు దాని మీద పెద్ద ఒపీనియన్ ఏం లేదు, కానీ ఇప్పుడు నేను అసలు ఆ రహస్యం ఏమీ లేదు అని అయితే నిరూపిస్తాను అని ట్రంప్ అయితే అంటున్నారు. రిపోర్టర్ ఒబామా అయితే ఎక్స్ ప్రెసిడెంట్ కానీ మీరు ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంటే కదా, మీరు అది ఎందుకు క్లాసిఫైడ్ లాగా ఉంచేశారు, దాన్ని డీక్లాసిఫైడ్ చేయొచ్చు కదా అని అయితే రిపోర్టర్ అయితే అడుగుతారు. నేను వాటిని రిలీజ్ చేస్తున్నానని అయితే ట్రంప్ అయితే రిప్లై ఇచ్చారు. అది రిపోర్టర్తో చెప్పడమే కాక దాని గురించి మళ్ళీ ఎక్స్లో అయితే ట్వీట్ కూడా వేశారు. ఆ ట్వీట్లో ఏముంది అంటే, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆ ఏలియన్స్ టాపిక్ మీద ఎక్స్ట్రా టెరిస్టేరియల్స్, యూఏపీ, యూఎఫ్ఓస్ మరియు ఆ టాపిక్ని సంబంధించిన గవర్నమెంట్ ఫైల్స్ అన్నీ ఐడెంటిఫై చేసి రిలీజ్ చేయమని సెక్రటేరియట్ని మరియు వేరే డిపార్ట్మెంట్స్ని నేను ఆర్డర్ ఇస్తున్నాను. ఈ టాపిక్ చాలా కాంప్లెక్స్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాబట్టి గాడ్ బ్లెస్ యూ అమెరికా అని అయితే ట్వీట్ అయితే చేశారు అని అయితే ఉంది ఆ ట్వీట్లో. ఇప్పుడు అందరికీ ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, అమెరికాలో అసలు ఏలియన్స్ గురించి ఏం చెప్పబోతున్నారు, అసలు ఏరియా 51 కింద ఏమన్నా ఉందా అంటే ఒబామా అయితే లేదని అయితే చెప్పేశారు. ఐ విల్ రీక్లారిఫై. స్టాటిస్టికలీ యూనివర్స్ అనేది చాలా అంటే చాలా పెద్దది. మనం ఎలాగో ఒక హ్యూమన్ బీయింగ్స్ లాగా ఉన్నామో అలాగే వేరే ప్లానెట్లో కానీ యూనివర్స్లో కానీ మనలాగే వేరే క్రియేచర్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆ రకంగా ఏలియన్స్ ఉన్నాయి అన్నాను అని ఒబామా అయితే చెప్పారు.
ప్రాబ్లం ఏంటి అంటే సోలార్ సిస్టంలో ప్లానెట్కి చాలా 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 అంటే చాలా దూరం అయితే ఉంటుంది. అందువల్ల ఏలియన్స్ మనల్ని చూశారు అంటే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. అలాగే ఒబామా గారు నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో కూడా వేరే గ్రహం నుంచి ఏలియన్స్ ఇక్కడికి వచ్చారు అని మనకి దాంట్లో ఏలియన్స్ అయితే ఇక్కడికి వచ్చారు అని అయితే మనకి దాంట్లో కాంటాక్ట్ ఉంది అని అలాగ వినడమే తప్ప చూసింది అయితే లేదు అని రీక్లారిఫై అయితే ఇచ్చారు ఇన్స్టాగ్రామ్లో. నాకైతే ఎప్స్టీన్ ఫైల్స్ని డైవర్ట్ చేయడానికి అని అనిపిస్తుంది. కొత్త ప్లాన్ అయ్యి ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారు? ఏలియన్స్ అసలు ఉన్నాయా? అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఏలియన్స్కి సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్స్ అసలు ఉన్నాయా? ఏరియా 51 కింద అసలు నిజంగా ఏమన్నా అండర్ గ్రౌండ్ ఉందా? ట్రంప్ నిజం మళ్ళీ ఎప్స్టీన్ ఫైల్స్ లాగే ఇది కూడా బయట పెడతారా? ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? ఏలియన్స్ నిజంగా ఉన్నాయా లేదా, ఇదంతా పాలిటిక్సా అనేది అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ డిఆర్ఎస్ ఫ్యాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.